డ్రోన్ సముద్రపు అడుగున వణుకుతున్న ప్రతి కేబుల్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను, టెక్నాలజీని, ఇంటర్నెట్ను ఒక్క క్షణంలో చీకట్లోకి నెట్టే శక్తి కలవే. మరి ముఖ్యంగా ఈ గ్లోబల్ వార్ సెగలు భారత ఆర్థిక వ్యవస్థను ఎలా దహించి వేయబోతున్నాయి? మన జేబులపై, మన డిజిటల్ జీవితంపై ఈ యుద్ధం చూపబోయే ప్రభావం ఏంటి? ఈ స్పెషల్ రిపోర్ట్లో చూద్దాం. ప్రపంచ పటంలో హర్మోజ్ జలసంధి కేవలం ఒక నీటి మార్గం కాదు, అదొక హర్మోజ్ అగ్నిపర్వతం. చమురు రహదారిగా పేరున్న ఈ ప్రాంతం ఇప్పుడు యుద్ధ భాండాగారంగా మారింది. ప్రపంచానికి కావలసిన చమురు సహజ వాయువులో 20% వాటా ఇక్కడి నుంచే సరఫరా అవుతుంది. భారత్ తన చమురు అవసరాల్లో దాదాపు 80% దిగుమతులపైనే ఆధారపడుతుంది. ఒకవేళ ఇరాన్ కనుక హర్మోజ్ జలసంధిని మూసివేస్తే భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఇది కేవలం వాహనాల ఇంధనం ధర పెరగడం మాత్రమే కాదు, రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు కూడా సామాన్యునికి అందనంత ఎత్తుకు చేరుకుంటాయి. భారత రూపాయి విలువ దారుణంగా పడిపోయే ప్రమాదం ఉంది. అసలు యుద్ధం నేలపైన కాదు, సముద్రం అడుగున మొదలవబోతుంది. ఇరాన్ అల్టిమేటం ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తుంది. అండర్ సీ కేబుల్స్ను కట్ చేస్తామని ఇరాన్ చేసిన హెచ్చరిక వెనుక పెను విధ్వంసం దాగి ఉంది. అమెరికా దళాలు ఇరాన్ గడ్డపై అడుగు పెట్టిన మరుక్షణం ఆసియాను యూరప్తో కలిపే వేల కిలోమీటర్ల ఫైబర్ ఆప్టికల్ కేబుల్ను ముక్కలు చేస్తామని ఇరాన్ తెగేసి చెప్పింది. ఇది గ్లోబల్ ఇంటర్నెట్ బ్లాక్అవుట్ భయానికి కూడా దారితీస్తోంది. ఒకవేళ ఈ కేబుల్స్ తెగితే డిజిటల్ ఇండియా కలలు కంటున్న భారత్కు ఇది ఒక